ఈసారి ఎవరిని పని కోరుతున్నావు తల్లి? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. మహేష్ బాబు గారి సినిమాలో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమా మురారి. ఇప్పుడు ఈ చిత్రం ఆయన అభిమానుల కోసం ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. వచ్చి చాలా ఏళ్ళైనా నిన్నే వచ్చినట్టుందమ్మా. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది, సంకల్పం గొప్పది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ముందుకు రాబోతుంది. ఆగస్టు 9న ఈ సినిమాని ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 300 థియేటర్లకు పైగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఎదురొచ్చినా నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను. మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఎక్కడ 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 ఉందో తారక, ఓయ్ సిటీ పొలము, మూడు నంది అవార్డులని, బెస్ట్ ఫీలింగ్ గా సిల్వర్ అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లక్ష్మి గారు నంది అవార్డుని కూడా గెలుచుకున్నారు. నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఈ అమ్మ ఓకే. స్పెషల్ జ్యూరీ కేటగిరీలో మహేష్ బాబు గారికి నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు దర్శకత్వం చేసినట్లు కూడా మనకు తెలుసు. గణేష లవ్ స్టోరీ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి వచ్చిన సోనాలి బింద్రే మహేష్ బాబు గారికి జోడీగా నటించారు. ఈ చిత్రంతోనే సోనాలి బింద్రే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఏ కోతి, నాకు తలకాయ నొప్పి వచ్చింది, ఓ కాఫీ తీసుకురా. అలాగే మహేష్ బాబు గారి కెరియర్ లో మురారి సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ మూవీతోనే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ముఖ్యంగా ఈ చిత్రానికి మణి శర్మ గారు అందించిన మ్యూజిక్ అయితే ప్లస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాలో పాటలైతే చాలా పెద్ద హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు గారు బంగారు కల్లా బుచ్చమ్మ అనే సాంగ్ లో కొన్ని లైన్స్ ని పాడారు. తన కెరీర్ లో మహేష్ బాబు గారు పాడిన ఒకే ఒక పాట ఇది. ఇప్పుడు ఈ సందర్భంగా మురారి 4K ట్రైలర్ కూడా మన ముందుకు వచ్చేసింది. ఫ్యాన్స్ అందరూ దాని మీద కూడా ఒక లుక్ వేసేయండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్విఘ్నంగా వెలిగిన ఈ అమ్మవారి అఖండ జ్యోతి ఆగస్టు 9 వరకు మనం వెయిట్ చేస్తే మళ్ళీ మహేష్ బాబు గారిని మురారి సినిమాలో మళ్ళీ మనం చూడొచ్చు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని మాలాంటి ఫ్యాన్స్ అందరినీ ఇలాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇదండి మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మురారి సినిమా గురించి తెలిసిన అప్డేట్. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి